ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రభాస్ ఒకరికి మాట ఇచ్చి మాట తప్పారు అని, సహాయం చేస్తాను అని చెప్పి ఇప్పుడు తీరా వచ్చేసరికి సహాయం చేయకపోగా దాని గురించి ఎక్కడ మాట లేదని, ఇచ్చిన మాట ప్రభాస్ తప్పాడు అంటూ కొన్ని రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఎంతవరకు వాస్తవం? ప్రభాస్ ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల విరాళాలను అందించాడు. ఇంతవరకు మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద విరాళాలను అందించి కూడా ఎక్కడ కూడా ఎప్పుడు బయటకి చెప్పలేదు. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ చేసిన సహాయం ఎప్పుడు కూడా ఎవరికి తెలిసే రకంగా చేయలేదు. ఇక గవర్నమెంట్ విషయానికి కూడా వస్తే ఎన్నో రకాలుగా మనకి కోవిడ్ సమయంలో కావచ్చు, లేకుంటే మనకి కేరళ ఫ్లడ్ సమయంలో కూడా కావచ్చు, ఎన్నో కోట్ల సహాయం చేశారు. కానీ ఎప్పుడు కూడా వాటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ప్రభాస్ గారు నేను సహాయం చేస్తాను, నేను మీ ఖర్చుల్ని నేను చూసుకుంటాను అని చెప్పారు అని అనేసి ఏవైతే రూమర్స్ ని స్ప్రెడ్ చేసి అతను సహాయం చేస్తానని అనేసి ఇప్పుడు సహాయం చెయ్యలేదు, దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఇప్పుడు హాస్పిటల్లో దాదాపు 50 లక్షల వరకు కూడా ఖర్చు అయినప్పటికీ కూడా ప్రభాస్ గారు ఎటువంటి సహాయం అందించట్లేదు, ఆయన మమ్మల్ని మోసం చేశారు అంటూ ఏవైతే రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారో అవన్నీ అవాస్తవాలు అని తన కుటుంబానికి సంబంధించి తన కూతురే బయటకు వచ్చి చెప్పింది. ఫిష్ వెంకట్ వాళ్ళ కూతురు బయటకు వచ్చి చెప్పడం జరిగింది, ప్రభాస్ గారు మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు, డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ అతనికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇక తనకి వచ్చిన మెసేజ్ కావచ్చు ఏవైతే అంటున్నారో అది ఒక రకంగా రూమర్స్ అనే చెప్పాలి. అండ్ ఇంకో వైపు ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ టాపిక్ కూడా నడుస్తుంది. అంటే ప్రభాస్ అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారని, ఇక ఆ అకౌంట్ నుంచే ఎవరో ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఒకవేళ ఇదైనా కావచ్చు, లేకుంటే ఇంకో వైపు ఇంకొన్ని డౌట్స్ కూడా చాలా మందికి వస్తున్నాయి. ప్రభాస్ నేమ్ తో ఎవరో ఒక అకౌంట్ ని క్రియేట్ చేశారని, ఇక ఆ అకౌంట్ నుంచే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రభాస్ ఇలాంటి వాటిలో ఎక్కడా కూడా చేపెట్టలేదు. ఎందుకంటే అతనికి ఏదైనా చెయ్యాలి అనిపిస్తే ఏం కరెక్ట్ అనిపిస్తుందో అంతవరకు మాత్రమే ఆలోచిస్తారు. ఇలా ముందుగా మాట ఇచ్చి మళ్ళీ మాట తప్పారు అనిపించుకునేది మనకి ప్రభాస్ గారి ఫ్యామిలీలో కృష్ణం రాజు గారి నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇంతవరకు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలన్నా, లేదంటే ఎటువంటి విరాళాన్ని అందించాలన్నా కూడా వాళ్ళు ఇస్తారే తప్పితే ఎక్కడ చెప్పినట్టు కూడా మనం చూడలేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ గారు ఇచ్చిన మాట తప్పారు అని ఏదైతే రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారో ప్లీజ్ ఇప్పటికైనా వాటిని ఆపేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నది మనం ఏదైతే బయటకి చెప్తామో చూసిన వాళ్ళు కూడా అదే నిజం అనుకొని నమ్ముతారు. అది ఎంతవరకు నిజం అనేది మనం వీడియోస్ ని ప్రజల ముందుకు తీసుకువెళ్తే వాళ్ళు దాన్ని చూసి అది నిజమా కాదా అనేది తెలుసుకునేది మన వీడియో నుంచే వాళ్ళకి అర్థమవుతుంది. మనం గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మన వీడియోతోనే మనం స్ప్రెడ్ చేస్తున్నాం. సో ప్లీజ్ మనం మన వ్యూవర్షిప్ కోసం మన వీడియోస్ 10 మంది దాకా వెళ్తే మనకి వ్యూవర్షిప్ వస్తుంది అనే ఒక్క ఆలోచనతో మనం చేసే ఒక్క తప్పుడు ప్రచారం కూడా వాళ్ళకి అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అది మనకి కూడా తెలుసు. వీడియో చూస్తున్నా, వీడియోలు చేస్తున్నా ప్రతి ఒక్కరికి తెలుసు మనం చేసే ఆ ఒక్క తప్పు సెలబ్రిటీస్ మీద ఎలాంటి పెద్ద ముద్రను వేస్తుందో. మరి అలాంటప్పుడు ఇలాంటి రూమర్స్ ని ఎందుకని స్ప్రెడ్ చేస్తున్నారు? ఇంకా దీని గురించి ఓ పక్కన పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ప్రభాస్ గారికి సంబంధం లేని విషయంలో ప్రభాస్ గారిదే తప్పు ఉంది అని ఏవైతే రూమర్స్ ని స్ప్రెడ్ చేశారో ఇప్పుడు దానికి సంబంధించి కూడాను పోలీస్ స్టేషన్ లో ఒకవైపు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అది నిజంగానే ప్రభాస్ గారి అకౌంట్ నుంచి వచ్చిందా, నిజంగా అతనే చేశారా, లేకుంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇప్పుడు తనకి సంబంధం లేని విషయంలో ఇలా సోషల్ మీడియాలో ఎందుకని రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇటువైపు ఇలా కూడా ఒక కమిషన్ అయితే నడుస్తుంది. సో ప్లీజ్ ఇప్పుడైనా సరే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు బీ కేర్ఫుల్. మీరు ఏదైనా ఒక్క తప్పుడు ప్రచారం చేస్తూ మనం చేసేది ఎవరికి తెలియదు కదా, మనం చెప్తే గానీ ఎవరు తెలుసుకోలేరు కదా అని అనుకుంటున్నాం. ఎందుకంటే నిజం అనేది ఏదో రోజు బయటకు వస్తుంది. సో ఇప్పుడు కూడా ప్రభాస్ గారి విషయంలో అలాగే జరిగింది. సినిమాల్లో ఒక కామెడీ విలన్ రోల్ చేసే ఫిష్ వెంకట్ గారికి ఈ మధ్య కాలంలో డయాలసిస్ తో బాధపడుతున్నారు. అయితే దానికి సంబంధించిన పోస్టులను కూడా చేస్తూ ఎన్నో రకాలుగా బయటకు ప్రచారాలు వచ్చాయి. ఇక ఇదే సమయంలో ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఫిష్ వెంకట్ గారికి ఓ మెసేజ్ అయితే వెళ్ళింది. అయితే అందులో మీ హాస్పిటల్ ఖర్చు ఎంతైతే అయ్యిందో దాన్ని అంతటిని నేనే ఇస్తాను,
మీకు ఎటువంటి ప్రాబ్లం రాకన్నా నేను చూసుకుంటాను, మీ హాస్పిటల్ ఖర్చులన్నిటినీ కూడా నేను భరిస్తాను అన్నట్టుగా ఓ మెసేజ్ అయితే వచ్చింది. ఇక ఆ మెసేజ్ ప్రభాసే చేశారని, ఇక అతనికి అనారోగ్యం నుంచి బయటపడేంత వరకు కూడా తనకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రభాస్ అందిస్తారని మాట ఇచ్చారని, ఇక ఇప్పుడు ఆ మాట తీర్చట్లేదంటూ కొన్ని వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ప్రభాసే నిజంగా ఈ మెసేజ్ చేశారా లేకుంటే ఎవరి నుంచి వెళ్ళింది అనేది ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఎందుకంటే మనం ఇంతవరకు కూడా చూసాం, ఎక్కడ కూడా ప్రభాస్ చేసే సహాయానికి ముందు ఏ రోజు కూడా నేను సహాయం చేస్తాను అని చెప్పలేదు. ఎందుకంటే అతను చెయ్యాలి అనుకుంటే సహాయం చేసేవారు, చేసిన సహాయాన్ని కూడా రెండో కంటికి కూడా తెలియకన్నా చూసుకునే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి నిజంగానే మెసేజ్ చేశారా అంటే నిజానికి ఆ మెసేజ్ ప్రభాస్ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరోనా టైంలో కూడా అందరికన్నా ముందు ప్రభాస్ గారే వచ్చి విరాళాన్ని అందించారు. ఇక ఆ తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ప్రభాస్ గారు ఇచ్చిన విరాళాన్ని గవర్నమెంట్ కూడా మనకి పర్టికులర్ గా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఏ విరాళాలను అందించినా కూడా ప్రభాస్ గారు ఎక్కడా కూడా బయటకు వచ్చి చెప్పలేదు. మీరు ఇంతవరకు గమనించండి, వాళ్ళు ఇచ్చారు అని ఎవరో మూడో పర్సన్ మన బయటకు వచ్చి చెప్పడమే కానీ ఎప్పుడు కూడా ఇచ్చిన వాళ్ళు మనకి బయటకు వచ్చి చెప్పుకోలేదు. తెలిసి తెలియక తన అకౌంట్ కి ఎలా అయితే మెసేజ్ అయితే రావడం జరిగిందో, ఏ రూమర్స్ అయితే బయటకి స్ప్రెడ్ చేస్తున్నారో అవన్నీ అవాస్తవాలు, ప్రభాస్ గారు మాకు చెప్పలేదు అని అనేసి. మరి ఎందుకని ఇలాంటి రూమర్స్ ని మీ వ్యూవర్షిప్ కోసం స్ప్రెడ్ చేసుకుంటున్నారు? ఈ విషయం నిజంగా మీరు అనుకోవచ్చు ఇది చాలా చిన్న విషయం, ఏముంది సెలబ్రిటీస్ మీద మనం ఇంతకన్నా పెద్ద పెద్ద వీడియోస్ చేస్తాం, పెద్ద పెద్ద ఎలిగేషన్స్ వేస్తాం, వాళ్ళకంత తీరిక ఉండదు, మనం చెప్పేది ఏదైతే చూసే వాళ్ళు ఉంటారో అదే నిజం అనుకుంటారు, వాళ్ళు నమ్మేస్తారు, సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని మీరు అనుకుంటున్నారు. కానీ తప్పుడు ప్రచారాలు మనం అందరికీ తెలిసేటట్టు చేయడం వల్ల మన వీడియోస్ చూసే 10 మందికి కూడా అదే నిజం అని అనుకొని వాళ్ళు కూడా దాన్నే నమ్మి అవతల గుడ్ పర్సన్ ని కూడా బ్యాడ్ పర్సన్ అనుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఒకరిని హీరో అనాలన్నా లేదంటే ఒకరిని జీరో అనాలన్నా మనం చెప్పే మాటలను బట్టి అవతల వాళ్ళు నమ్ముతారు, అదే నిజం అనుకుంటారు కూడా. సో ఇప్పుడు మీరు ఏదైతే ప్రభాస్ గారి విషయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలని చేస్తున్నారో, ఇప్పుడు అదే విషయం మీద ఆయన గనక రియాక్ట్ అయితే ఇలాంటి రూమర్స్ ని స్ప్రెడ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా తగిన శిక్ష అయితే జరుగుతుంది. అండ్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు ఏదైనా వీడియోని చూసినప్పుడు అది నిజమా అబద్ధమా అనేది ఒక నిమిషం తెలుసుకున్న తర్వాతే ఒక క్లారిటీకి రండి. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళ వ్యూవర్షిప్ కోసం చాలా వరకు తప్పుడు ప్రచారాలని చేస్తున్నారు. ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక న్యూస్ ని వాళ్ళ వ్యూవర్షిప్ కోసం యూజ్ చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలి అనే ఆలోచనతోనే ఉంటున్నా తప్పితే ఎంతవరకు నిజం అనేది దీని గురించి మాట్లాడడం లేదు. అండ్ ఇప్పుడు కూడా ప్రభాస్ గారి విషయంలో జరిగింది కూడా, ఇప్పుడు వాళ్ళ డాటర్ బయటకు వచ్చి మాట్లాడకపోయి ఉంటే, ఎవరైతే ఫిష్ వెంకట్ వారి కూతురు ఉందో ఆమె బయటకు వచ్చి నిజాన్ని చెప్పకపోయి ఉంటే ఇప్పటికీ అదే రూమర్ ని ఇంకో 10 రోజులైనా సరే స్ప్రెడ్ చేసి నిజమే ప్రభాస్ గారు మమ్మల్ని మోసం చేశారు అంటూ ఇంకో 10-15 వీడియోలు వేసుకునేవారు, ఇంకొంచెం క్యాష్ చేసుకోవాలని చూసేవారు. సో అది తప్పితే ఇక్కడ ఇంకేం లేదు. అండ్ మీకు కూడా పాయింట్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. తప్పుడు ప్రచారాలను నమ్మకండి, ఎవరిని తప్పుగా ఊహించుకోకండి, నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి అనేది బయటకు వచ్చిన తర్వాతే వాళ్ళ గురించి మాట్లాడి వీడియోలు చేయడానికి ట్రై చేయండి. అండ్ నా వీడియో ఎంతవరకు చూసినట్టయితే మీకు కూడా ఎంత కొంత అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు నేను ఎప్పటికప్పుడు తీసుకురావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తే అంతవరకు సెలవు.